Mark's Gospel, chapter 1, 11th verse. And there came a voice out of heavens, Thou art my beloved Son, in thee I have found my delight. ఈ మాటలు పరలోకం నుండి వినబడ్డాయి. ఇది భూమిపై పలికిన ఒక గొప్ప నరుని గురించిన వెలుగు. పరమందున్న దేవాది దేవుడు ఈ మాటలు పలుకుటకు ఇష్టపడినాడు. ఏమా మాటలు అంటే, Thou art my beloved Son. There came a voice out of heaven. పరలోకం నుండి ఏమొచ్చిందంట? స్వరం. There was a voice from heaven saying, You are my beloved Son. రూపం కనబడలే, దేవదూత వచ్చి చెప్పలేదు, లేదా ప్రవక్తలు నిలబడి చెప్పలేదు. దావీదు మహారాజుతో మాట్లాడినప్పుడు ప్రవక్తలు చెప్పినారు డైరెక్ట్గా. సౌలును అభిషేకించినప్పుడు ప్రవక్తలు వచ్చి మాట్లాడినాడు. సమూయేలు ప్రవక్త మాట్లాడినాడు, నాతాను ప్రవక్త మాట్లాడినాడు, ఎలీషా ప్రవక్త మాట్లాడినాడు, ఏలియా ప్రవక్త మాట్లాడినాడు. గ్రంథంలో చాలామంది ప్రవక్తలు కనబడతారు. దే స్పోక్ బిఫోర్ మెన్. మనుషుని ఎదుట మాట్లాడినాడు. నీవేం చేస్తున్నారో చెప్పినారు, నువ్వు ఏమై ఉన్నావో చెప్పినారు, ఏం జరగబోతుందో చెప్పినారు. కానీ పరలోకము నుండి స్వరము వినబడుట అనేది ఇక్కడే కనబడుతుంది పిల్లలు. భూలోక చరిత్ర అంతా తీసుకొని వస్తే ఆ చరిత్ర అంతట్లో కూడా యు ఫైండ్ వాయిస్ ఫ్రమ్ హెవెన్. హగరుతో అరణ్యములో దేవదూత మాట్లాడింది అని ఉంది. వాయిస్ వాస్ హర్డ్, వినబడ్డది. ఆ వాయిస్ కేమ్ అవుట్ ఆఫ్ హెవెన్. ఈ మాట మనం గమనిస్తే అపోస్తుల కార్యంలో కూడా ఒక చక్కని పదం అక్కడ కనబడుతుంది. రెండో అధ్యాయం, అపోస్తలుల యాక్ట్స్ చాప్టర్ 2 రెండో వచనం. And there came suddenly a sound out of heaven. చదవండి తెలుగులో. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా, అది తెలుగులో కొంచెం అటు ఇటు పోయి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతయు నిండెను. అంతే. And there came suddenly a sound out of heaven. అకస్మాత్తుగా పరలోకం నుండి ఏమొచ్చిందంట? ధ్వని వినబడింది. అకస్మాత్తుగా అంటే యాంటిసిపేట్ చేయలేనటువంటి, ఎవరు ఊహించలే ఆ ధ్వని. ఈ రెండు మనం తలస్తే చాలా గొప్ప దీవెన మన ఆత్మీయ జీవితం మనకు కలుగుతుంది. ఈ రెండు ఎలా ఉన్నాయంటే పరలోకం నుండి వచ్చింది. ఒకటి దేర్ వాజ్ అ వాయిస్, రెండోది ఏమొచ్చిందంట? దేర్ ఇస్ అ సౌండ్. తెలుగులో ధ్వని అనే పదం అక్కడ ఉందా అన్న ఒకసారి చూడండి, ఉంటే చదవండి ఆ పదం. 2వ అధ్యాయం. అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతా నిండెను. As a violent impetuous blowing and fill all the house. ధ్వని గాలిలాగా బయలుదేరి వచ్చి there was a sound out of heaven. భూలోకంలో దేవుడు ఒకటి తిరిగి రాయాలనుకుంటున్నాడంట. He wants to rewrite things. భూలోకంలో ఎలాంటి క్రియలన్నింటినీ కూడా ఆయన తిరిగి రాయాలనుకుంటున్నాడంటే బిగన్ ఫ్రమ్ హెవెన్. క్రియ పరలోకం నుండి ఆరంభించబడిన వెలుగు. అంటే మోషే కాలంలో దేవుడు ఏం చేసినాడు అని అంటే, మోషేని పర్వతములకు పిలిచి ఆయన వారికి ఆజ్ఞలు ఇచ్చినాడు. పర్వతమందు దేవుడు మాట్లాడుతుంటే కిందున్న ప్రజలందరూ కూడా ఏమన్నారంటే, ఈ ధ్వని మేము వినలేము, మా వలన కాదు, నువ్వు మాట్లాడు మోషే చాలు అని అన్నారు. దే కుడ్ నాట్ హియర్ ద వాయిస్. ఆ ధ్వనిని వారు అంగీకరించలేకపోయినారు. ఇక్కడ యేసు ప్రభు ఈ భూలోకంలో నిలబడినప్పుడు he says,
ఏమంటారు? దేర్ కేమ్ ఏ వాయిస్ అవుట్ ఆఫ్ హెవెన్. ఇది ఎలాంటి ధ్వని అంట? thou art my beloved son. భూలోకంలో దేవుడు ఈ తిరిగి రాసే పదాలను మనం అర్థం చేసుకోవాలంటే ఆది కాండంలోనికి పోదాం. లెట్స్ గో బ్యాక్ బుక్ ఆఫ్ జెనసిస్. దేవుడు మాట్లాడిన ఈ మాటకు మనము ఆది కాండంలో పోదాం. మొదటి అధ్యాయం 26వ వచనం. ఆది కాండం బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 1:26. And God said, let us make man in our image. మన స్వరూపమందు మన పోలిక చొప్పున మనము ఒక నరుడు అని తెలుగులో పర్యాయ పదాలను వాడినారట. నరులను. అండ్ ఇక్కడ and God said, let us make man, సింగులర్ వర్డ్. నరుడు అంటే బహువచనం వచ్చేస్తుంది. Let us make man our image after our likeness. మనము ఒక మనుష్యుని చేద్దాం. ఇది అక్కడ యాక్చువల్గా తర్జుమా రావాల్సింది. ఏం చేయాలట? లెట్ us make a man. ఇది ఎవరు చెప్పలేదు వాళ్ళు. త్రిత్వమై ఏకమున్న దేవునికి ఎవరు చెప్పలే నన్ను మీరు ఒక మనిషిని సృష్టించండి అని చెప్పలే. వాళ్ళ హృదయంలో నిండినదంతా కూడా మాటల రూపంగా వెలుగుచూ ఉన్నది. ఆదికాండం మొదటి అధ్యాయంలో అంతా కూడా చూస్తే నీకు ఆలోచన చెప్పింది ఎవడయ్యా అనే ఒక కీర్తనకారుడు మన పాటల పుస్తకంలో ఉంది. మాట్లాడతాడు. నీకు ఆలోచన ఇచ్చినవాడు ఎవడు? నీకు సలహా చెప్పినవాడు ఎవడు? ఎందుకు ఆ మాటలు అన్నాడంటే దైవ సృష్టి ఎంత గొప్పగా ఉండింది అని అంటే ఆ సృష్టిలో దేవుడు చేసినదంతా ఎలా ఉండిందంటే ఇట్ వాస్ ఫిల్డ్ ఇన్ హిస్ హార్ట్. ఇంత గొప్ప ప్రణాళిక నీ హృదయంలో ఉండేది. నీకు ఎవరిచ్చినారా జ్ఞానము, ఎవరిచ్చినారు సలహా అంటే దర్ ఇస్ నోబడీ. ఇట్ హార్ట్. దేవుని హృదయం అంతా కూడా దేనితో నిండుకుంది అంటే ఉన్నతమైన వెలుగుతో నిండిన సంగతులు నిలబడినాయి కనుక కలుగును గాక. అరే ఎందుకు చేసినాము బ్రదర్ ఇది? ఇట్లా చేసేది లేకుండే అన్నా. నేను 140 పెట్టుంటే నువ్వు 142 వాడుతున్నావు అన్న. మనిషిని తలంపు 441 అంటే 442 వాడుతుంది అన్న. ఇంకా వాడేసింది. మై ఫ్రెండ్స్, ప్రియులారా, దేవుని యొక్క మాటలు ఎలా ఉన్నాయంటే ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు. ఇంకా దాంట్లో ఏదైనా పొరపాటు కనబడిందా, ఏదైనా లోపం కనబడిందా అని మనం వెతికితే ఒక గొప్ప విద్వాంసుడు ఏమన్నాడంటే ఐ విల్ ఫైండ్ మిస్టేక్స్ ఇన్ బైబుల్ అన్నాడు. బాగా చదువుకున్న స్కాలర్, విద్వాంసుడు, బైబిల్లో పొరపాట్లను అన్నింటినీ నేను తీసుకొచ్చి పెడతా అన్నాడు. ఆయన బైబిల్లో చదవడం ఆరంభించినాడు. దేనికోసం? తప్పులను వెతకాలని. ఆయనలో ఉన్న తప్పులను బైబిల్ వెతికింది. ఏం వెతికింది? బైబిల్లో ఉన్న తప్పులను వెతకాలని బయలుదేరితే ఆ బైబిల్ ఏం చేసింది? ఆయనలో ఉన్న తప్పులను అన్నింటినీ బయలుదేరింది. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంట? హృదయంలో నుండి పొంగుకున్న వచ్చిన దేవుని హృదయంలో నుండి పొంగుకొని వచ్చింది. ఏమంట? లెట్ us మేక్ a man. ఒక మనుషుని చేద్దాం. ఆ మనుషుడు ఎలా ఉండాలనుకున్నాడో మన పోలిక చొప్పున, మన స్వరూపము చొప్పున మనం నరుని చేద్దాం. పిల్లల, ఈ మనుషుడు తయారు చేస్తే ఏమైనాడు? ఎట్లా ఫెయిల్ అయినాడు ఈ మనిషి? ఏమన్నా దేవుడు తయారు చేసిన ఈ మనిషి ఫెయిల్ అయిపోయినాడు. ఎట్లా ఫెయిల్ అయినాడంటే 3వ అధ్యాయంలో ఉంది. ఆ మనుషుడు ఫెయిల్ అయినది దేనికోసం ఫెయిల్ అయినాడో చూడండి. ఒక మాట ఉంది అక్కడ. దేవుడు అన్నాడు 3వ అధ్యాయంలో 3వ వచనంలో, బట్ ఆఫ్ ద ఫ్రూట్ ఆఫ్ ద ట్రీ దట్ ఈస్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ద గార్డెన్ he shall not eat of it. ఈ మనుషుడు ఫెయిల్ అయినాడు ఎక్కడంటే పండు దగ్గర ఫెయిల్ అయినాడు. పండు అంటే భోజనం, అంతేనా? ఆ పండు ఎక్కడుందంటే కింద ఉంది. అది చూపునకు 6వ వచనంలో ఉంది. అండ్ ద వుమన్ saw that the tree was good for food. దేనికోసం మంచిగా ఉందంటే ఆ చెట్టు ఆహారం కొరకు చాలా బాగుంది. గుడ్ ఫర్ ఫుడ్. అది నాకు చాలా ప్రీతికరంగా, అబ్బా ఎంత బాగుంది. మార్కెట్లో పోయి అట్లా మాంసం కనబడతా ఉంటే ఎలా తీస్తుంటే అబ్బా
అన్న ఇది తెచ్చుకొని వండుకోవాలి. ఇట్ వాస్ లుకింగ్ గుడ్. ఈ మనుషులు ఫెయిల్ అయినాడు ఎక్కడంట? భోజనం దగ్గర ఫెయిల్ అయినాడు. ఏమన్నాడు? ఇది చూపులకు రమ్యమై ఉన్నదని ఏం చేసినాడు? తెంచినాడు, తిన్నాడు. ఈ నరుడు ఫెయిల్ అయింది పిల్లలు. దేవుడు సృజించాలనుకున్న మనుషుడు సృష్టించిన తర్వాత ఆ మనుషుడు ఎక్కడ ఫెయిల్ అయినాడు అంటే భోజనం దగ్గర విఫలుడైనాడు. భోజనం అతనిని పడగొట్టింది. అందుకే ఇప్పుడు ఏం చేస్తారంటే 100 రోజులు ఉపవాసం అంటారు, ఇంకెన్ని రోజులు అంటారు, 40 రోజులు ఉపవాసం అంటారు, 50 రోజులు ఉపవాసం అంటారు, ఇష్టం వచ్చిన. కానీ మళ్ళీ పడేదే ఖాయం, డౌట్ లేదు. నువ్వు ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నా, నువ్వు ఏం చేసినా కూడా నువ్వు ఎట్లాంటి వాడు అంటే పడిపోయేటువంటి వాడు. ఎందుకంటే ఇక్కడ భోజనం పంచాయతీ వచ్చి నువ్వు ఎంత ఉపవాసం అంటే లాభం, మళ్ళీ భోజనం చేయవా? ఏమన్నా ఎంత నువ్వు పొడగాల్చుకొని ఎన్ని రోజులు నీళ్ళు తాగకుండా బతికినా కూడా మళ్ళీ నువ్వు భోజనం చేయమంటే ఖచ్చితంగా చేసినావా అవుట్, యూ విల్ ఫెయిల్ ప్రియులారా. ఎందుకంటే ఈ లోకంలో దేవుడు సృష్టించిన నరుడు ఎట్లా ఉన్నాడు? అన్నీ తినవాలని అన్నాడు. కానీ ఈయన దానికి ఛాలెంజ్గా నేను దీన్ని కూడా తింటా అని అన్నాడు. అంతే, నువ్వు ఇది తిను నీకు కనబడేదంతా తినట్టున్నావు, ఐ విల్ ఈట్ దట్ ఆల్సో అన్నా. నేను అది కూడా తింటా అన్నా. తింటే ఏమవుతుంది? ఎక్కడి నుంచి డ్రైన్ అవుట్ కావాలో అక్కడి నుంచి డ్రైన్ అవుట్ అయిపోతుంది అంతా. నువ్వు ఊహించని వెలుగులో వెళ్ళిపోతుంది. భోజనం ఏం చేసిందంట? మొదటి నరుడిని పాడు చేసింది, పడిపోవడానికి కారణం. అయితే ఇప్పుడు ఎవరు వచ్చినారంట? పరలోకం నుంచి ఒక స్వరం, ద వాయిస్ ఫ్రమ్ హెవెన్ సేస్ హీ ఈజ్ మై బిలోవ్డ్. అంటే భోజనం తినలేదు ఈయన అన్నం భుజించలేదా? ఈ స్వరం ఏం మాట్లాడతామని మార్క్స్ వార్తలో, ఐ హ్యావ్ ఫౌండ్ మై డిలైట్, నా ప్రీతి, నా తృప్తి, నా ఆనందము అంతయు కూడా ఈయనలో చూస్తున్నాను. ఈ దేర్ కేమ్ ఎ వాయిస్. సడన్ గా రాలే ఈ వాయిస్. అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో వచ్చిన స్వరంలాగా సడన్ గా అలా అమాంతంగా వచ్చేసిన స్వరంగా, ఇట్స్ అ వాయిస్ that came out of heaven says, this is my beloved son. ఏమి ఈ యొక్క బిలవర్డ్ సన్ మాట్లాడిన గొప్ప మాట ఏంటంటే, మొట్టమొదటి మాట చెప్పినాడు పిల్లల. ఎవడు చెప్పినాడు? అమ్మా మిమ్మల్ని దేవుడు ఈ పండు తినొద్దన్నాడా? ఆదిమ నరుని దగ్గరికి పోయమన్నాడట, నువ్వు ఈ పండు తినవద్దు అని అన్నాడంటే ఈమెమన్నది ముట్టొద్దు కూడా అన్నాడు. మమ్మల్ని ఏమన్నది? తినొద్దు కాదు, ముట్టొద్దు. దేవుడు చెప్పారు ముట్టకు అని. నువ్వు అమ్మా ఈ పండు తినొద్దా అంటే దానికి జవాబు ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వచ్చింది తెలుసా? అపవాది ఏదేను తోటలో ఆదామవ్వల దగ్గర వేసిన ప్రశ్న, నిన్ను తినొద్దన్నాడా అని మాట్లాడిన ఆ ప్రశ్న తరాలు దాటుకుంటూ వెళ్ళింది పిల్లలు. యుగ యుగాలు దాటుకుంటూ పోయిన తర్వాత ఒక మనుషుడు వచ్చి నిలబడ్డాడు. ఈయన ప్రియకుమారుడు అంటే ఆయన మొట్టమొదటి మాట ఏమన్నాడు? మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు జీవించేది అని అన్నాడా లేదా? ఈడే అన్నాడు. ఈ దగ్గరికి వచ్చి ఇది అంతా అయిపోయిన తర్వాత కింద మత్తయి వార్తలో మనకు కనపడతాం, లూకాస్ వార్తలు ఆ మాటలు, మరి మార్క్స్ వార్తలు ఈ మాటలు. అక్కడ ఏమంటాడంటే 4వ అధ్యాయం మత్తయి వార్తలు అంటాడు, మ్యాన్ షల్ నాట్ లివ్ బై. భోజనం బట్టి బతకరా నువ్వు, ఒరే తిక్కోడ నా దగ్గరికి వచ్చినావా నువ్వు? ఆలమాలి పోయి పట్టుకొని పోయినావు, నువ్వు పండును పట్టుకొని పోయినావు, తిను అని అన్నావు, వాడు పడిపోయినాడు. నా దగ్గరికి వచ్చిన ఫెయిల్ కాలేదు. ఏమంటున్నాడు ఆయన? రాళ్ళు రొట్టెలుగా చేసుకొని తినాయా. ఈ రాళ్ళంతా ఏం కావాలంట? రొట్టెలుగా మారిపోవాలా. ఎందుకంట ఈయన కూడా తిని ఫెయిల్ కావాలి. ఇట్ సేస్ మ్యాన్ షల్ నాట్. ఎన్ని వందల సంవత్సరాలు, ఎన్ని యుగాలు దానికి జవాబు. ఆదామును పడగొట్టిన ప్రశ్నకు జవాబు ఎన్ని యుగాలు పోయినాయో కూడా, యుగ యుగములు దాటుకుంటూ పోయింది. యేసు ప్రభు వచ్చేసరికి సేస్ మనుషుడు రొట్టె వలన మాత్రము జీవించు. అప్పటికి 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. యేసు ప్రభు భోజనం చేసినాడు.
యేసు ప్రభు పానీయం భుజించలేదంటే భుజించాడు. బట్ హీ కుడ్ సే మ్యాన్ షల్ నాట్ లివ్. దట్ ఈస్ హిస్ ఫస్ట్ స్టేట్మెంట్. ఆయన మొట్టమొదటి మాట మాట్లాడగలిగిన మాట ఏంటంట, మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవించు. వాట్ అ పర్ఫెక్ట్ మ్యాన్. ఆ స్వరము, మాట్లాడిన స్వరం ఎందుకు అన్నది, ఈయన నా ప్రియ కుమారుడు అంటే జవాబు నీకు దొరుకుతుందా, నువ్వు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నావు కదా, ఎవడి జవాబు చెప్తాడు అని. ఇజ్రాయెల్ ఏం చేసినారు, ఐగుప్తు నుండి బయటికి రాగానే ఏమన్నారంట వాళ్ళు, ఫస్ట్ నీళ్లు లేవు మాకు అని అన్నారు. మళ్ళా నీళ్ళు లేదని ఇంకేమన్నారు వాళ్ళు, ఫస్ట్ వాళ్ళు రాగానే బయటికి రాగానే 16వ అధ్యాయం నిర్గమకాండంలో మాకు గువ్వ లేదు అన్నారు వాళ్ళు. 15వ అధ్యాయంలో కీర్తన వాడిరు, గొప్ప పాట వాడిరు, మేము దేవుడు గొప్పవాడు, బలాఢ్యుడు, ఎంతో ఉన్నతమైన వాడు అని చెప్పి 15వ అధ్యాయంలో కీర్తన పాడి 16వ అధ్యాయంలోకి వచ్చి ఏమన్నారంటే, మాకు ఎందుకయ్యా మీరు దేవుడి మీద సనుకొంచున్నారు అని మాట్లాడితే అక్కడ బయలుదేరింది ఆహారం. ఏమంట, మన్నాను దేవుడు ఇచ్చిన 16వ, అది 15వ వచనంలో చేస్తారు. And the children of Israel saw it and said to one another, what is it? For they did not know what it was. And Moses said to them, this is the bread which Jehovah has given you to eat. నిర్గమకాండం 16వ అధ్యాయం 15వ వచనంలో ఉంది, 16-15. It says, this is the bread. From where did it come? ఎక్కడి నుంచి వచ్చింది ఆహారం? పరలోకం నుంచి వచ్చింది. యేసు ప్రభు నిలబడి చెప్తా ఉన్నాడు, ఆ ఆహారం తిని చచ్చిపోయారు అందరూ. ఏం చెప్పిండు? 6వ అధ్యాయం యోహాను సువార్తలో ఉంది, పరలోకం నుండి వచ్చిన మన్నాను, మీ పితరులు మన్నాను తిని చనిపోయింది, నేనిచ్చు జీవాహారం ఎవడు తిన్నా కూడా చావు. ఎందుకు అంటే ఈయన మాట్లాడిన మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవించాడు. నువ్వు ఆహారం తిని నేను జీవిస్తాను అనుకుంటే ఫెయిల్ అయిపోతావు. ఆహారం అంటే ఈ లోక సంబంధమైన పీడ, ఎంతో రుచికరమైన ఆహారం, ఎంతో రమ్యమైన ఆహారమును భుజించేవాడు జీవించలేడు. లోకమును చూచి దానిని సుందరత్వమును అనుభవించాలనుకున్నవాడు జీవించలేడు. యు కెన్ నాట్ బ్రిల్లర్. ఇక్కడ అంటా ఉన్నాడు, ఎదిగో దేర్ ఇస్ ఎ బిలవ్డ్ సన్, యేసు ప్రభు మనుషుడిన. మనం గత 2 వారాల కింద విన్నాం, ఏమంట, నాకు ఒక మనుషుడు లేడు. ఎందుకు? నన్ను దింపడానికి లేడు. అయ్యా నా దగ్గర మనుషుడే లేడు. ఆ మండపం దగ్గర ఉన్న 38 సంవత్సరాల రోగి మాట్లాడుతున్న మాట యోహాను సువార్త 5వ అధ్యాయం 10వ వచనంలో కనబడుతుంది. ఎవరు లేరంట, ఐ హ్యావ్ నాట్ అ మ్యాన్. ఇక్కడ ఎలా ఉన్నాడు అని అంటే మనుషుడు పిల్లలు. ఈ మనుషుడు ఎలాంటి వాడు అంటే, ఆ రోగి అడగలే, నన్ను దింపుతావా, నన్ను ఎత్తుతావా, నన్ను నీళ్ళకి తీసుకొని పోయి సహాయం చేస్తావా. వాడు 38 సంవత్సరాల నుంచి అట్లే రోగిగా ఉన్నాడు, కానీ చలనం లేదు. కానీ ఆయన దగ్గరికి ఎవరు పోయి మాట్లాడుతున్నారంటే, నువ్వు స్వస్థత పొందగోరుచున్నావా అని మాట్లాడిన స్వరం ఎవరంట, పైవాడైపోయాడు. వాడు అడగలే, 38 సంవత్సరాల నుంచి నువ్వు వచ్చి ఒక మాత్ర ఇస్తే బాగుంటుందన్నా, నువ్వు ప్రార్థన చేసి ఒక ట్యాబ్లెట్ ఇస్తే నాకు బాగా. ఎందుకు ట్యాబ్లెట్ ప్రార్థన చేస్తే బాగా కాదా? యేసుక్రీస్తు ప్రభువు వెళ్ళి మాట్లాడుతున్నాడు పిల్లలకి. ఈ స్పీకింగ్. ఎందుకంటే నువ్వు మాట్లాడితే నేను మాట్లాడితే ఏమవుతుందంట, తినొద్దన్నాడు అంటే ముట్టొద్దంట. అమ్మా గది మన దగ్గరికి వచ్చిన పంచాయతీ అంతా ఏం చెప్తాడ, తినకురాబాయ్ అంటే ఏమంటాడు, ముట్టకు అని అంటాడు. అందుకే యేసు ప్రభు మాట్లాడాలి. ఆ వాయిస్ ఫ్రమ్ హెవెన్, స్వరం ఎలాంటిదంటే, ఈయన నా ప్రియుడు. ఏం మాట్లాడతారు ఈయన అంటే, నువ్వు స్వస్థత పొందగోరుచున్నావా, డూ యూ వాంట్ టు బికమ్ వెల్ అంటే ఈ సాగు ఏం చెప్తాడు, నన్ను దించేటోడే లేడయ్యా. బాగా కావాలనుకుంటున్న ప్రభు అంటే బాగుండేది, నన్ను దించేటోడు లేడా. అరే నేను వచ్చినాను రా బాబు, నువ్వు బాగా కావాలని కోరుకుంటే ఈ యాజ్ అదర్ ఆన్సర్, నన్ను దించుటకు నన్ను తీసుకుంటాకు. ఐ డోంట్ హ్యావ్ అ మ్యాన్, నా దగ్గర మనుష్యుడు లేడు. యేసు ప్రభు నమ్మని వాడి దగ్గర మనుషుడు లేడు. నమ్మిన వాడికి ఎవరున్నాడంట, ఒక మనుషుడు ఉన్నాడు. ఆయన ఎలాంటి వాడంటే ఆ పర్ఫెక్ట్ మ్యాన్, సుందరుడు, సంపూర్ణుడు, ఘనముగా దైవత్వం ఆయనలో వసించింది. ప్రియులారా ఒక్కసారి ఆలోచిద్దాం ప్రియులారా. మన శరీరమే తీసుకుందాం, రేపు యేసు ప్రభు వస్తే అలాగే మారుతుంది మన దేహం కూడా. కానీ ఇప్పుడు మనం ఆలోచిస్తాం, మన దేహంలో
దైవత్వం సంపూర్ణంగా వచ్చి నిలబడితే నువ్వు వేసే అడుగులు ఎట్లా ఉంటాయి, నువ్వు ముట్టే వస్తువులు ఎలా ఉంటాయి, నువ్వు చూచే చూపులు ఎలా ఉంటాయి, నువ్వు పలికే మాటలు ఎలా ఉంటాయి. ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి. యేసు ప్రభువులో ఆ దైవత్వం సంపూర్ణంగా నిండుకొనిడగా ఆయన ఎలాంటి వెలుగులో ఉన్నాడు భూలోకములు అంటే మనుషులందరూ ఆశ్చర్యపడే రీతిగా నిలబడినాడు. ఈ వాజ్ సో ఇమినెంట్ పిల్లలు. ఆయన దగ్గర ఏముంది అంటే ఆయన మొన్న ఒక ఆయన ఉమ్మి పెట్టి కళ్ళు తుడుచుకోపోయి కడుక్కొని రాసుడేముకోనేట్లు అన్నారంటే ఆయన లోపల కూడా ఎంత పవిత్రత ఉంది. దైవత్వం ఆయన అంటే ఆ మనుషుడు ఎంత గొప్పగా ఉండినాడు. ఇదంతా ఎప్పుడు జరుగుతుందంటే యేసు ప్రభు మరలా వస్తాడు, మనల్ని అందరినీ తీసుకొని పోయిన తర్వాత మన దేహాలు కూడా అలా మారుతాయి. దేర్ విల్ బి పర్ఫెక్ట్నెస్ ఇన్ ద బాడీ. కానీ ఇప్పుడు నాకు ఒక మనుషుడు లేడు. ఈ మనుషుడు ఎవరే అంటే ఏదైనా తోటలో నువ్వు ఏదైతే ప్రశ్న అడిగినావో, ఏదైనా తోటలో ఏదైతే నువ్వు జవాబుగా పొందాలనుకున్నావో ఆ జవాబు ఇచ్చుటకు ఈయన వచ్చేయమన్నాడంటే ఇదిగో మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవించరు. ఆ పండు తిని వాళ్ళు పండు ఆహారం అనుకునే పోయినారు. మొత్తం చరిత్ర అంతా బైబిల్ చరిత్ర అంతా కూడా తీసుకుంటే ఆహారం మీదే పంచాయతీలు. అపోస్తలుల కార్యం 5వ అధ్యాయంలో కూడా యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఏం పంచాయతీ, సంఘం కట్టబడిన తర్వాత అంటే అక్కడ ఉంది చూడండి, అక్కడ కూడా పంచాయతీ, భోజనాలు పంచాయతీ, ఎడబోయినా ఆహారం పంచాయతీ. ఆ అపోస్తలుల కార్యం 5వ అధ్యాయం చూడనా, 5వ అధ్యాయంలో ఏముంది, సారీ 5వ అధ్యాయం కాదు, 6వ అధ్యాయం. 6వ అధ్యాయంలో ఏముందంట, మొదటి వచనం చదవాలి. 6వ అధ్యాయం మొదటి వచనం, యాక్ట్స్ చాప్టర్ 6. ఆ దినములలో ఏ దినాలు ఇవి? సంఘము కట్టబడుచున్న దినాలలో శిష్యుల సంఖ్య విస్తరించినప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్లను చిన్న చూపు చూచి. ఎక్కడన్నా పరిచర్య చేసినప్పుడు చిన్న చూపు చూసిరండి. సర్వింగ్స్ అని రాయబడింది అక్కడ. డైలీ మినిస్ట్రేషన్ దే వర్ ఓవర్లుక్డ్. ఉవ్వ పెట్టలేదు మా వాళ్ళకి, ఏదన్నా పిలిచి ఇట్టనే ఉవ్వనే పంచాయతీ, ఏదైనా కూడా పంచాయతీ ఆరంభించబడుతుంది అంటే ఆనాడు ఇస్రాయేలు తండోపతండాలుగా లక్షల మంది వచ్చి పంచాయతీ ఆగిందంటే భూవకాడనే ఆగింది వాళ్ళకి. ఇక్కడ సంఘము ఎంత 8,000 మంది అంటే 5,000 మంది సంఖ్య అప్పటికే జతైంది. 6వ అధ్యాయంలో ఎంతమంది వచ్చినారో అప్పటికే తెలియదు పిల్లలు, సంఖ్యలు యాడ్ అయిపోతూ ఉన్నాయి. కానీ ఏం పంచాయతీ అంటే ఆడ కూడా భూవ. మేమంతా వదిలిపెట్టి ఇప్పుడు మీకు భూవ పట్టుకుంటా కూర్చోవాలన్నా అని పేతురు అపోస్తలులు అందరూ మాట్లాడారు. అంటే నేను అనేది ఏంటంటే మనుషుడు రొట్టె వలన హీ వాజ్ అ మ్యాన్. యేసు ప్రభు ఎలాంటి వాడు అంటే గనుడు ప్రియుడు. నేను బైబిల్ చదువుతూ ఉంటే నాకు అపోస్తులైన పౌలు యొక్క పరిచర్యలో అపోస్తుల కార్యం చదువుతూ ఉన్నాను. అది చదువుతుంటే నాకు కొన్ని పదాలు దొరికినాయి పిల్లలు. అక్కడ ఈయన ఏమంటాడు అంటే యేసు ప్రభువును సంబోధించేటప్పుడు అపోస్తులుడైన పౌలు ఏమన్నాడంటే ఈ మనుష్యుని ద్వారా అని అన్నాడు. పేతురు మాట్లాడలే ఆ మాట. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించినాడు అన్నాడు. కానీ పౌలు ఆయన మాట్లాడితే ఏమనంటే దిస్ మ్యాన్. ఎవరు బోధించినారు ఆయనకి మాటలు పిల్ల? దిస్ మ్యాన్ అన్నాడు పిల్ల. ఈ మనుష్యుడు. నేను అది అండర్లైన్ చేసుకున్న, ఇది వేరే బైబుల్, నేను కాంట్ చెయ్యునా. ఏమంటాడు? ఈ మనుష్యుడు ద్వారా దేవుడు, ఇంకేమంటాడు? ఈ మనుషుని దేవుడు లేపినాడు అంటాడు. అంటే హీ బ్రింగ్స్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ అ మ్యాన్. మనుషుడు అనే పదాన్ని ఆయన ఏం చేసినాడంటే గొప్ప వెలుగులో తీసుకొచ్చి మాట్లాడి ఆయన చెప్పిన సంగతులు ఎంత రమ్యంగా కనబడుతుందో. పౌలు మాట్లాడిన మొదటి ప్రసంగంలో ఆయన చెప్పిన మాటల్లో ఆయన చెప్పుచున్న సంగతులు ఎలా ఉన్నాయంటే యేసు ప్రభువును పరిచయం చేసిన వెలుగులో దిస్ మ్యాన్. అయ్యా మాకు చెప్పు, మేము వింటాము అని మాట్లాడినప్పుడు ఈ సైడ్ దిస్ మ్యాన్ 2 చోట్ల కనబడుతుంది అపోస్తలుల కార్యంలో పౌలు చేసిన ప్రసంగంలో. దిస్ మ్యాన్. ఎవరు ఈ మనుషుడు అంటే పరలోకం నుండి స్వరం వచ్చింది. ఏమి ఆ స్వరం అంటే ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను పర్ఫెక్ట్ ప్రెజెంటేషన్. నేను ఆ వాక్యం చదువుతా అంటే పౌలుకు ఇంత గొప్ప వెలుగు పరిశుద్ధాత్ముడు ఇచ్చినట్టు. పేతురు మాట్లాడిన మాట
మిగతా 11 మంది అపోస్తులను మాట్లాడలేదు, కానీ పౌలు వచ్చేమంటే ఈ మనుషుని ద్వారా దేవుడు గొప్ప కార్యములను చేశాడు, ఈ మనుషుని ద్వారా దేవుడు గొప్ప సంగతులను బోధించను అని మాట్లాడినాడు. అది ఒకసారి చూద్దాం. 13వ అధ్యాయంలో అనుకుంటా. ఐ థింక్ ఐ కుడ్ ఫైండ్ వన్ వర్స్. 13వ అధ్యాయంలో ఒకసారి మీకు దొరికితే తీయండి, అక్కడ ఉంటుంది అనుకుంటా. ఆయన ప్రసంగంలో హి స్పీక్స్ అండ్ ఈయనను దిస్ మ్యాన్ అని మాట్లాడతారు ఆయన. కనుక పిల్లల యేసు క్రీస్తు ప్రభువునందు మరి విశ్వాసం ఉంచిన మన జీవితాల్లో మనుషుడు అనే తలంపును ఎంత గొప్పగా దేవుడు తలంచినాడో ఆ తలంపులన్నింటినీ కూడా పౌలు తీసుకొచ్చి మాట్లాడతాడు. దిస్ మ్యాన్, ఈ మనుషుడు ఉందా, ఈ మనుషుడు అని ఉంటుంది. కాదుగా యేసు ప్రభువు గురించి సువార్త మాట్లాడుకుంటూ 13వ అధ్యాయం అపోస్తుల కార్యమా, అది అపోస్తులైన పౌలు మాట్లాడిన పట్టుకొని మహాసభ యొద్దకు తీసుకొని పోయి అబద్ధపు సాక్ష్యంలో నిలబెట్టింది. వారు ఈ మనుషులు ఎప్పుడును పరిశుద్ధ స్థలమునకు మన ధర్మశాస్త్రమునకు విరోధంగా మాట్లాడుచున్నారు. అక్కడున్న భక్తుల గురించి చెప్పినారు, కానీ యేసు ప్రభుని గురించి ఆ పదం కాదు. యేసు ప్రభుని గురించి మాట్లాడలేదు. యేసు ప్రభుని గురించి 13వ అధ్యాయం 38వ వచనం చదవండి. అపోస్తుల కార్యం Acts 13:38. Be it known unto you therefore, brethren, that through this man remission of sins is preached to you. ఏమంటాడు? తెలుగు చదవండి. కాబట్టి సహోదరులారా మీకు ఈయన ద్వారానే పాపక్షమాపణ. అది తెలుగులో ఉన్నదే ప్రాబ్లం. ఈయన కాదు, ఈ మనిషిని ద్వారానే మీకు పాపక్షమాపణ. ఆ వెయిట్ కూడా పదాలలో ఉన్న గొప్ప వెలుగు ఏందో మనం గమనించాలి. పౌలు అంటాడు దిస్ మ్యాన్, ఈయన ద్వారానే, త్రూ దిస్ మ్యాన్ ఏమంట, రెమిషన్ ఆఫ్ సిన్స్ ఇస్ ప్రీచ్డ్. మీకు సువార్త ఎవరి ద్వారా అంటే స్వరలోకం నుండి అన్నాడు, ఈయన నా ప్రియకుమారుడు. ఇంకా ఆయన మాట్లాడతాడు, మళ్ళీ ఇంకొక ప్రసంగం చేస్తాడు పౌలు. ఆ ప్రసంగంలో కూడా ఐ థింక్ 16వ అధ్యాయంలో అనుకుంటాడు ఆయన మాట్లాడుతూ, 16వ అధ్యాయంలో ఈ మనుషుడు అని మాట్లాడతాడు. 16-17 అధ్యాయంలో ఈ స్పీక్స్ అగైన్ వెరీ గుడ్, మంచి సువార్తను మాట్లాడతాడు. మంచి సువార్తను ప్రకటించుకుంటా ఏమంటే ఈ మనుషుని ద్వారా, అంటే హీ మేడ్, పౌలు ఏం చేసినాడంటే తన పరిచర్య అంతట్లో కూడా యేసు ప్రభు ఒక దైవికమైన మనుషుడు అనే సంగతిని బయటికి తీసుకొచ్చినాడు. పేతురున్నాడు, ఆయన నోట ఏ కపటము లేదు, ఆయన ఏ మరి తప్పిదము చేయలేదని మాట్లాడినాడు. కానీ ఒక మనిషిని బయటికి తీసుకురాగలిగే వెలుగు ఎవరి దగ్గర ఉంది? పౌలు తన పరిచర్యలో ఎక్సలెంట్గా మాట్లాడినాడు. ఇగో దిస్ మ్యాన్. మీ సహోదరులారా, ఆ రోగి అన్నాడు, నాకు ఒక మనుషుడు లేడు. మనుషుడు లేకపోతే ఇబ్బంది నీకు. ఏ మనుషుడు? మా ఆయన ఉన్నాడులే అన్న, మా నాయన ఉన్నాడులే అన్న. మాకు ఇది కాదు కూడా మ్యాన్ పర్ఫెక్ట్. ఆమె అన్నది, ఇదిగో నేను ఒక మనిషిని కనుగొంటిని, ఐ ఫౌండ్ అ మ్యాన్. సమరయ స్త్రీ అన్నది, నేను ఒక మనిషిని కనుగొన్నాను, నేను చేసినవన్నీ నాతో చెప్పినాడు ఆయన. వచ్చి చూడని ఈయన మెస్సయ్య గాడా, ఇదిగో ఈ మనుషుడు మాట్లాడినట్టుగా ఎవడును ఎన్నడును మాట్లాడలేదు. ఇదిగో ఈ మనుషుడని పిలాతు మాట్లాడినాడు. వాట్ అ పర్ఫెక్ట్ మ్యాన్ వాజ్ ఈ పిల్లర్. యేసు ప్రభు మనకు ఒక దైవమైన ఉన్నతమైన వెలుగులో నిలబడిన ఒక నరుడు ప్రియులారా. హీ వాజ్ అ మ్యాన్ వేర్ గాడ్స్ వాయిస్, పరలోకం నుండి ఒక స్వరం వచ్చి దిస్ ఇస్ మై బిలవెడ్ సన్. రెండో పాఠ్య భాగంలో అపోస్తుల కార్యంలో ధ్వని వినబడి, దేర్ వాజ్ అ సౌండ్ అవుట్ ఆఫ్ హెవెన్. ఏమంటా ఇది? దేర్ వాజ్ అ సౌండ్ అవుట్ ఆఫ్ హెవెన్. పరలోకం నుండి ధ్వని, and there came suddenly a sound out of heaven. వీళ్ళెవ్వరూ ఊహించలేని గడియలో ఏమొచ్చిందంట? ఒక ధ్వని వినబడింది.
ఆ గది అంతా నింపింది అంట. ఆ గదిలో నింపబడిన స్వరమును బట్టి, ధ్వనిని పెట్టి అక్కడున్న ప్రదేశంలో ఉన్న వారందరూ కూడా ఏమైనారంటే కలవరం పొందినారు. కొందరు ఏమన్నారంటే ఇక బాగా తాగిరా, వీళ్ళంతా పొద్దుగానే తాగి వీడు బ్రష్ కూడా దాంతో చేసినట్టు చూడు, పొద్దున్నే వీళ్ళు తాగిరా అంటే అలా అంటారు, అయ్యా సమయం చూడరు అయ్యా, ఇప్పుడు తాగే సమయం కాదని మాట్లాడతారు. మీరు చూచు వినుచున్నది ఇదిగో ఇది మేము మత్తులమే ఉన్నది మీరు తెలియజేయదు ఏమనగా యోవేలు ప్రవక్త మాట్లాడిన సంగతుల యొక్క కార్యము అంటాడు, నెరవేర్పు అన్నాడు. దిస్ ఇస్ వాట్ ఈస్ సెడ్, ఇట్స్ నాట్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ జోయల్స్ ప్రాఫెసీ. అక్కడ యోవేలు ప్రవక్త చేసిన ప్రవచన సంపూర్ణత కాదు ఇది. ఆనాడు వాట్ జోయల్ స్పోక్ అంటాడు, ఇదిగో అంచె దినాల్లో ఇలా ఉంటుంది అని అన్నాడు. ప్రియ సహోదరులారా, ఈ ధ్వని ఎలాంటిది అంటే నింపగలిగే ధ్వని. ఆ స్వరం పరలోకం నుండి వచ్చిన స్వరం ఎలాంటిదంట, మనిషిని నిలబెట్టగలిగే స్వరము. ఈ ధ్వని ఎలాగంట, ఇట్ ఫిల్స్ యూ, నేను సంపూర్ణంగా నింపగలిగే ఒక దైవికమైన ధ్వని ప్రియులారా. కనబడదా? ఈ ధ్వని కనబడదా? మనుష్యుడు కనబడినట్టుగా ఈ ధ్వని కనబడదు. లూకాసు వార్తలో చూద్దాం, యేసు ప్రభు కూడా ఉపమాన రీతిగా చెప్పినాడు ఈ ధ్వనిని గురించి. యేసు ప్రభు లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఈ ధ్వనిని గురించి, లూక్స్ గాస్పెల్ చాప్టర్ 15 25వ వచనం. లూకాసు వార్త 15వ అధ్యాయం 25వ వచనం ఏముంది అక్కడ? అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలంలో ఉండెను. వచ్చుచు రాగా విని నాట్యముల ధ్వని విని, చాలు విన్నాడు, కనబడలేదు. పొలంలో ఉన్న వానికి ఏం వినబడిందంట? నాట్యముల ధ్వని, సంగీతముల ధ్వని. మేడగదిలో ఉన్న వాళ్ళకి ఏం వినబడిందంట? దే హర్డ్ అ సౌండ్. అందుకే ఇప్పుడు కేకలు పెడతారు, మాకు కొద్ది అన్నీ ఎగిరి కొట్టుకుంటున్నాడు, ఇదే సౌండ్ అని అంటారు. కానీ ఆ సౌండ్ ఎలా ఉందంటే, అపోస్తుల కార్యం 2వ అధ్యాయం మేము 11వ వచనంలో, we hear them speaking in our own tongues the great things of God. దేవుని గొప్ప సంగతులను వారు మాట్లాడుతున్నా మేమేమన్నారంటే, ఇది మేము చూస్తున్నామన్నారు. ఆయన ఏమన్నా 2వ అధ్యాయం 11వ వచనంలో వినుచు ఉన్నాం. We hear the sound. We hear the sound ప్రియులారా. ఇది ఎలాంటిదంట? నింపగలిగే ధ్వని ప్రియులారా. ఎక్కడ నింపుతుంది? దేన్ని నింపుతుందా? ఏం నింపుతుందా? మా బాక్సులు నింపుతుందా? మా బ్యాగులు, మా క్యారేజీలు నింపుతుందా? అన్న మేము మా ఇంటికాడ మా నాయన వదిలిపెట్టినాం, బాక్స్ కట్టి అన్న మా ప్లీజ్. మా ఇంటికాడ మా వాడికి కొంచెం జ్వరంలో ఉన్నాడు, టిఫిన్ పెట్టిస్తే తీసుకోపోతాక. ఇది ఎలాంటిదంట? ఇది ఎవడు నింపేది కాదు, నీకై నువ్వు నింపుకునేది ప్రియులారా. నీకై నువ్వు నింపుకునే బాక్స్ ఇది. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమైనారంటే నింపబడినారు ప్రియులారా. దేంతో నింపబడినంటే ఆ ధ్వనితో నింపబడినారు. పరిశుద్ధాత్ముడు ఎలాగూ వీళ్ళకు కనబడినాడు ఆ రోజున అనగా, హీ వాజ్ లైక్ అ సౌండ్, అండ్ దట్ సౌండ్ ఏమన్నాదంట? అపోస్తుల కార్యం 5వ అధ్యాయంలో చూద్దాం ప్రియులారా. ఆ ధ్వని ఏం చెప్తా ఉందంటే, ఆ ధ్వని మాట్లాడిన మాట ప్రియులారా ఎంత సాలిడ్, ఎంత పవర్ఫుల్గా ఉంది. 3వ వచనం, 5వ అధ్యాయం 3వ వచనం, Acts chapter 5 verse 3. అప్పుడు పేతురు నీ భూమి వెలులో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మెప్పించినప్పుడు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? Why has Satan filled thy heart that thou shouldest lie to the Holy Spirit? సైతానుడు ఎందుకు మిమ్మల్ని ఇలాగ ప్రేరేపించినాడు? ఎవరికి అబద్ధం చెప్పడానికన్నా? వినబడే ధ్వని విన, టు అ సౌండ్. వై ఆర్ యు లైయింగ్ టు అ సౌండ్? ఒక ధ్వని వినబడింది, ఆ ధ్వనికి ఎందుకు అబద్ధం చెప్తున్నారు మీరు అని అన్నాడు. వై డు యు లై టు ద సౌండ్?
పరిశుద్ధాత్ముడు ఎలాగో దిగి వచ్చినట్టు ఒక ధ్వని వలె వచ్చినాడు. పేతురు అంటున్నాడు, మీరు ఎందుకు ఇంకేమంటాడంటే 4వ వచనంలో అంటాడు, కింద అంటాడు, thou was not lying to men but to God. ఈ ధ్వని ఎలా పోయిందంట, ఈ ధ్వని ఎలా ఉందంట, మీరు మనుషులకు కాదు అబద్ధం చెప్పింది, మీరు దేవునికి అబద్ధం ఆడితే. వాట్ అ పవర్ఫుల్ సౌండ్ ఇస్ దిస్. భూలోకంలో ఒక మనుషుడు ఎట్టున్నాడు అని అంటే, గాడ్ కుడ్ సే, ఆ మనుషుడు ఎట్లా నడుచుకుంటా పోతా ఉంటే ఆ మనిషికి పరలోకం నుండి దేవుడు అన్నాడు, నువ్వు ఇటు తిరుగు అని అన్నాడు. అటు చూస్తే ఈ రోగి ఉన్నాడు, నువ్వు ఇటు తిరుగు అంటే కుష్ఠరోగి ఉన్నాడు. అలా నువ్వు అటు పోవు, పాపాత్మురాలైన స్త్రీ ఉంది. ఆయన తన సొంత ఆలోచనలు ఏం లేవు, ఆయన సొంత తలంపులు ఏమి. ఆయన పరలోకం ఎట్లా నడిపించిందో ఆయన గల్లీలు పోయినాడు. ఎట్లా తెలుసాయా యేసు ప్రభు కంటే గల్లీ తిరిగినాడు. ఆయన తిరగదు కదా యేసు ప్రభు, తిరిగినాడు. అపోస్తల కార్యంలో ఉంది 9వ అధ్యాయంలో, ఆయన గల్లీలు తిరిగినాడు అని చెప్పడానికి సాక్ష్యం ఉంది పిల్లల. అండ్ ఇక్కడ మనం చూస్తే 9వ అధ్యాయం, Acts 9:11, and the Lord said to him, rise up and go into the street which is called Straight, seek in the house of Judas one by name Saul of Tarsus, behold he is praying. ఏమంటారు, తిన్నని అని ఒక వీధిలోనికి పో. పోవాలి ప్రభు, ఏం చేయాలి, అది యూదా అనే వాను ఇల్లు ఉంది. ఎట్లా తెలుసా ఆయనకు అంటే, ఆయన మనుషుడుగా వీధి గ్రామాలు పట్టణాలు సంచరించి దేవుని రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి అని చెప్పినవాడు. He says, go into the street called Straight, go to the house of Judas. My goodness, ఎంత డిస్క్రిప్షన్ ఇది. అన్న లొకేషన్ పెడతా రా అంటే కూడా, అన్న వచ్చినా ఏడున్నావు అన్న అంటాడు. అన్న ఈ ఆడ మనిషిని నమ్ముకుంటే మోసం చేస్తుందన్న మనల్ని అంటారు. లొకేషన్ చెప్పేది ఎవరన్నా స్వరూపం, ఆడ మనిషే చెప్తారు. అవి నమ్ముకుంటే నీకు మోసం జరిగేది ఖచ్చితంగా. మస్తు మందికి అనుభవించుంటారు, నేను అనుభవించడం అని చెప్తుంది. ఈ అమ్మాయి ఈ మాట వింటే మంచిగా కదా. యేసు క్రీస్తు ప్రభు పరలోకంలోకి వెళ్ళి దిగి వచ్చినాక దేర్ వాజ్ అ సౌండ్, అండ్ దట్ సౌండ్ వాజ్ పర్ఫెక్ట్. ఏమన్నాడంటే, నువ్వు ఎందుకు దేవునికి అబద్ధం ఆడుతున్నావు. ఇంకొక మాట అన్నాడు పిల్లల, ఇదే పేతురు అదిగో ఆయన మాట్లాడుతూ ఆయన చెప్పిన సంగతులు అన్నీ ఎలా ఉన్నాయంటే, పరిశుద్ధాత్ముడు 10వ అధ్యాయం అపోస్తల కార్యంలో ఒక మాట ఉంది. ఆ సౌండ్ ఎలా కనబడింది, ఎలాగో వీళ్ళతో వ్యవహరించింది అని అంటే, ఆ మాటలు మనం చూస్తే 10వ అధ్యాయం 21వ వచనం. మరునాడు అతడు లేచి 10వ అధ్యాయం అపోస్తల కార్యం 21వ వచనం. పేతురు ఆ మనుషుల యొద్దకు దిగి వచ్చి, ఇదిగో మీరు వెతుకుచున్నవాడు నేనే, మీరు వచ్చిన కారణమేమని అడిగాను. అండ్ 19వ వచనంలో చదవండి. పేతురు ఆ దర్శనమును వచ్చి విలోచించుటగా, ఆత్మ ఇదిగో 3 మనుషులు నిన్ను వెతుకుచున్నారు. ఆత్మ కనబడింది ఆయనకు. ఏమన్నా అక్కడ ఏముందంట అంకుల్, ఆత్మ మాట్లాడుతుంది అని అక్కడ ఉంది. హౌ డిడ్ ఇట్ అపియర్ టు హిమ్? పేతురుతో అంటాను, and the spirit said to him, behold 3 men seek thee. ఎవరైనా 3 నేను చూస్తున్నారు. ఎట్లా కనబడింది పేతురు? పరిశుద్ధాత్ముడు ఎట్లా చూసినాడు ఆయన? నేను చూసినా అన్న పరిశుద్ధాత్ముడు ఇచ్చుంటాడు. యూ కాంట్. యేసు ప్రభు కూడా అన్నాడు యోహాను సువార్త 3వ అధ్యాయంలో నికోదేముతో మాట్లాడితే ఏమన్నాడంటే, గాలి తనకి ఇష్టం వచ్చిన రీతిన ఆయన ఇష్టం, ఆయన ఇష్టం అది. ఆయన దేవుడు అనే వెలుగులో యేసు ప్రభు పరిశుద్ధాత్ముడు తనకి ఇష్టం వచ్చిన గాలి ఎట్టు కావాలో అట్టుపోతుంది. గాలి కనబడుతుందా? ఏమన్నా కనబడుతుందా? మరి ఎట్లా? హౌ డు యూ హియర్ ద విండ్? ప్రియ, గాలిని వింటాం మనం. గాలి ఎట్లుంటుందంటే యూ హియర్ ద వాయిస్, యూ హియర్ ద సౌండ్. ఇక్కడ కూడా ఏముందంట, ఆయనతో మాట్లాడినది పరిశుద్ధాత్మ. పో కిందికి, సంబడి వెయిటింగ్ ఫర్ యూ మై ఫ్రెండ్. ఆ ధ్వని మనతో మాట్లాడాలి. ఎట్లా మాట్లాడతాడు ఆ ధ్వని? ఎవరో వచ్చి నీకు చెప్తే కాదు, బైబిల్ మాట్లాడితే నీకు మాట్లాడతాడు ఆటోమేటిక్గా. బైబిల్ చదివితే నీకు
అన్నీ బోధపడతాయి. ఆ మనుషుడు ఎవరో, ఈ ధ్వని ఎవరో, ఎవ్రీథింగ్ విల్ కమ్ బిఫోర్ యూ అండ్ యూ విల్ ఎంజాయ్ దట్ విత్ వెదర్ ప్రియులు. అలాంటి వాతావరణంలో ఈ పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్న మాట పేతురు జీవితం ఎలా ఉంది అని అంటే, ఆయనను సరిచేయగలిగి నిలబెట్టగలిగే మాట. ఇదిగో దేర్ ఇస్ అ మ్యాన్, ఇదిగో ఒక ధ్వని ఉంది. ఆ ధ్వనిని వినాలి. పరిశుద్ధాత్మునితో నడవగలిగినప్పుడు ఆయన స్వరం వింటాం మనం. ఎట్లా వింటాడంట? అపోస్తుల కార్యం 13వ అధ్యాయంలో ఉంది చూడండి. అపోస్తుల కార్యం Acts 13 2వ వచనం. And as they were, Acts 13 chapter 13 verse 2, and as they were ministering to the Lord and fasting, the Holy Spirit said, ఇక్కడ మాట్లాడుతున్నాడు ఆయన, separate me now Barnabas and Saul for the work to which I have called them. నేను పిలిచిన పని కొరకై పౌలును బర్నబాను ప్రత్యేకపరచు. ఎవరికి ఉపవాసం ఉన్నారంటే ఇది ప్రభువునకు ఉన్నారు అని అండి. ఎవరు మాట్లాడుతున్నారంట? పరిశుద్ధాత్మ మాట్లాడు. వాడు కనబడుతుంది ఖచ్చితమైన వ్యత్యాసం. వీరు ఎవరికి ప్రభువుకు ఉపవాసం ఉండి ప్రార్థన చేయించుండగా పరిశుద్ధాత్ముడు వచ్చి ఈ నౌ స్పీక్స్. ఎట్లా మాట్లాడతాడు పరిశుద్ధాత్ముడు? విన్నాము అని సంగతి అర్థమైంది. ఇక్కడికి వచ్చేసరికి డెవలప్మెంట్ ఎట్లా ఉందంటే మాట్లాడుతున్నాడు ఆయన. విన్నారు వాళ్ళు ఆ స్వరం. ఎట్లా? సహోదరులు మాట్లాడితే అదే ప్రియుల గొప్ప వెలుగు. సహోదరుడు ఆత్మీయంగా నిండి ఉన్నవాడు కొన్ని సంగతులు చెప్పినప్పుడు ఎస్ పరిశుద్ధాత్ముడు ఎంత చక్కగా మాట్లాడినాడు అన్న ఈ రోజు అంట. నేను మన ఒకరి దగ్గర పోయి మాట్లాడుతుంటే అబ్బా అన్న ఓ కొత్త వెలుగును బోధించినావు ఇది నేను ఇప్పటికీ నమ్ముకొని 60 సంవత్సరాలు అయింది, కానీ ఈ ప్రసంగాన్ని ఎన్నెన్నో గొప్ప గొప్ప వ్యక్తులు చెప్పినారు, కానీ ఇది నేను ఎప్పుడు వినలేదన్న. ఎవరు మాట్లాడారంటే నేను మాట్లాడలేదన్నా. ఇట్స్ నాట్ మీ స్పీకింగ్. నేను మాట్లాడితే మళ్ళా ఇంకొక ప్రసంగం అవుతుంది, కానీ ఇంకేముండదు. నేనేం చేశానంటే అన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయి మొత్తం పేజీలన్నీ వేసి రాసి పెట్టి చాకచాతుర్యంతో మొత్తం వివరిస్తాను. చదువు అని చెప్తాను. అండ్ వెన్ హోలీ స్పిరిట్ స్పీక్స్, పరిశుద్ధాత్మ మాట్లాడినప్పుడు మీకు ఇక్కడ అన్నాడు వాళ్ళిద్దరిని గురించి. ఇట్ స్పోక్, ఈ సెడ్, నాకు పౌలు సౌలు బర్నబాను నాకు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నీ దగ్గర మనుషుడు ఉన్నాడా? యేసు ప్రభు నీతో ఉన్నాడా? రెండవది ధ్వని వింటున్నాడు. ఈ రెండు నీ దగ్గర లేకపోతే పిల్లరా నీ ప్రయాణం కుంటుపడినట్టే. కాళ్ళకి కవర్లు కట్టుకుంటారు కొంతమంది. కాళ్ళకి ఏమైతుందంటే ఏదైనా అయితే వాడు ఏం చేస్తే కనబడిన కవర్ కడతారు. అర్థమైందంటే నాకు ఏం కాలే అని చెప్పనీకి, అంతేనా? నాకు ఏం కాలని కవర్ కడతాడు. పిల్లల నువ్వు ఎంత కుంటుపడినా ఎంత ఉన్నా అంత స్పష్టంగా కనపడిపోతుంది. మన భక్తి జీవితంలో యేసు ప్రభు లేకపోతే ఎవరైనా అంటే పర్ఫెక్ట్ మ్యాన్. పిల్లలు మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవించాడు, కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడు చెప్పగలిగిన మనుషుడు. ఏ మాట ఏదైనా తోటలో వాళ్ళని పడగొట్టిందో ఆ మాట ఈయన వచ్చి నిలబడి సెడ్ నో, ఆహారం కాదురా పోయి నేను బతికించేది, దేవుని మాటలు బతికిస్తాడు. అంటే వాళ్ళకి చెప్పలేదా దేవుడు ఆదామే ఎక్కడుందన్నారు? పాపం బైబిల్ లేదు, గ్రంథం చుట్ట లేదు, మోసే ధర్మశాస్త్రం లేదు. అంటే దేవుడు చెప్పినాడు మీరు ఏమైనా తినండి, ఈ ఒక్క సింపుల్ ఒక్కటే ఆజ్ఞించిన, ఇది తినొద్దు అన్నాడు. అంతే, ఒక్కటే ఆజ్ఞించినాడు, ఇంకేమైనా ఇచ్చినాడు అలా. ఏమీ ఓన్లీ వన్ వర్డ్, మీరు తినొద్దు అన్నాడు. అంతే, ఒకటే ఆజ్ఞ. అది పాటించడానికి సచ్చినారు వాళ్ళు. సచ్చి మొత్తాన్ని మనల్ని కూడా తీసుకొచ్చి నిలబెట్టేస్తారు. అందరినీ చంపిరు ఒక్కరిని కాదు. అబ్బా నాకు ఒక మనుషుడు వచ్చినాడు అనుకున్నాను. ఎవరి కన్నాక కైన్, ఐ బిగాటున మ్యాన్ ఫ్రమ్ జెహోవా అన్నదాన్ని. ఆవిడ దుర్మార్గుడు కూర్చున్నాడు. చంపే వేసి పొడిస్తే ఒక్కటే దెబ్బకు దెబ్బలు లేచిపోయారు. హౌ సాడ్ ఇట్ ఈస్. కానీ ఈ మనుషుడు వచ్చి ఆ మనుషుడు నీతో ఉంటాడు. యేసు ప్రభు అని ఇదిగో పిలాతు అన్నాడు, ప్రపంచానికి పరిచయం చేసినాడు. ఇదిగో ఈ మనుషుడు ఏ నేరము చేయడు, ఏ అపరాధము చేయడు. ప్రపంచమంతటికి ఒక నీ ఎంత పరిచయం చేసిన వ్యక్తి మన యేసు ప్రభును పరిచయం చేయలే ఆయన.
నజరేతులో పుట్టిన యోసేపు ఒడ్లవాని కుమారుడా, లేకుంటే నజరేతు వాడా, నజరేయుడు యేసు అని పరిచయం చేయలే. ఇదిగో ఈ మనుషుడు అని నీకు ప్రపంచానికి పరిచయం చేసిన వాడు పిలాతు పిల్లలు యేసు ప్రభువు. నీకున్నాడా పరిచయం అయ్యి? మాట్లాడతారా మనుషుడు నీతో? మాట్లాడినాడు. నువ్వు బాగుపోవాలని కోరుకుంటున్నావు అంటే అయినాడు. సరే ఇక బాగైనడు మళ్ళీ అడగాలి కదా, నేను అయ్యా వదురా, ఏంది నీ పేరు, ఎందుకు నన్ను లేపినావు, నన్ను ఎందుకు పడుపు తీసుకోవాలి, మాట్లాడాలి కదా. వీడు మాట్లాడలే. అయ్యి నన్ను తీసుకొని పరుపు తీసుకొని పొమ్మని పోతేనే పో. ఎవడో నేను బాగా చేసిండో ఏమో నాకు తెలుసు అది చెప్పినాడు పేరు లేదు. హైదరాబాద్ ఎవడో నేను బాగా చేసిండు, ఏమమ్మా నేను బాగా చేసింది ఏమో నాకు తెలుసు. ఎందుకంటే ఇక ఆ మనిషిని తెలుసుకోలేదు కాబట్టి వాడికి తెలుసు ఎవడు నేను బాగా చేసినాడు నాకు తెలుసు, ఎవడు బాగా చేసినాడు. ఈయన ఎంత మంచివాడో మళ్ళా ఈయన పోయి ఏమరా నేను బాగా చేసినాడు ఎవడో నీకు తెలుసా అంటే తెలియదయ్యా, ఎవరు చెప్పు అన్నాడు. చూడు ఈయననే అడుగుతాడు, బాగా కావాలని కోరుకుంటున్నావా అంటే ఆడంటాడు నాకు మనుషులు లేడు అంటాడు. మళ్ళీ ఈయనే ఎంత మంచోడు కదా, ఈ మనుషుడు ఎంత ప్రేమ కలిగిన వాడో యేసు ప్రభు ప్రియ. హౌ వండర్ఫుల్ ఈజ్ దిస్ మ్యాన్. పిలాతు పరిచయం చేసిన ఈ మనుషుడు ఎంత గొప్పవాడు. ఆయనే వచ్చి ఏం బిడ్డ నేను బాగా చేసింది ఎవరో నీకు తెలియదు. ఆ వ్యక్తిని నేనే అనగానే యేసుని తెలుసుకొని ఏం చేసింది తెలుసా, మళ్ళా పరిగెత్తు కూడా యూదుల దగ్గరికి పోయి ఆయన బాగా చేసింది ఈయన యేసు అంటే ఆయన పేరు. ప్రపంచానికి చెప్పాలి, యూదులకు పోయి చెప్పిండు. ఆ యూదులు ఏం చేస్తారు, ఎప్పుడెప్పుడు దొరుకుతాడా సంపుదామని ఉన్నాడు. పోయి లిగాడి పెట్టి వచ్చినాడు. బాగేలో పరిపెత్తుకొని పోయినాడు. ఎవర్రా నిన్ను బాగు చేసాడో తెలియదు కానీ పోయి ఏమన్నాడట, నన్ను బాగు చేసింది యేసు అని వాళ్ళ ఇంటోళ్ళకైనా చెప్పాలా, పక్కకున్న పండుకున్న వాళ్ళకైనా చెప్పాలి. కానీ ఎవరికి చెప్పకుండా చక్కగా ఎవడైతే వెతుకుతున్నాడో ఆయన దగ్గరికి పోయి చెప్తున్నాడు. యేసు ప్రభువును అప్పగించాలనుకునే వెలుగులో చాలామంది ఉంటారు పిల్లలు భక్తి జీవితంలో. నెవర్ డూ దాట్. యేసు ప్రభు అనే మనుషుడు నీకు తెలియాలి, పరిశుద్ధాత్ముడైన ధ్వని నీకు వినబడాలి. ఈ రెండు నీ భక్తి జీవితంలో నిలబెడతాయి పిల్లలు. ఇంకా నేను దావీదుని గురించి, మోషేని గురించి, గిద్యోని గురించి, యెహోషువని గురించి చెప్తే నువ్వు అంతా కూలిపోతావు. యేసు ప్రభు అనే ఒక మనుషుని గురించి నువ్వు వింటే నిలబడతావు. పరిశుద్ధాత్ముడైన ధ్వని నీకు వినబడితే కట్టబడతావు. ఎవరిని చూడడానికంటే అదే మనుషుని చూడడానికి ఉంటావు. నువ్వు పరలోకంలో పోయి దావీదును చూడవు, పరలోకంలో పోయి యెహోషువను చూడవు, మోషేని చూడవు. కానీ ఎవరిని చూస్తామంటే ఆయన ఏమై ఉన్నాడో మనం ఆయనను చూస్తాం, ముఖాముఖిగా చూస్తాం. ఆయన ఎవరు అంట, అద్భుతమైన ఈ మనుషుడు, అద్భుతమైన ఈ మానవుని అక్కడ చూస్తాం. ఆయన రాకున్నాడంట, ఈజ్ జీసస్. నువ్వు ఎవరివయ్యా, నువ్వు హింసించుచున్న యేసును నేనే అని ఆయన తన బిరుదును ఆయనే చెప్తున్నాడు. ఎవరికి ఇయ్యలేని గొప్ప వెలుగును మనకు బోధించినాడు కనుక ఆ మనిషిని కలిగి, ఆ ధ్వనిని కలిగి భక్తి జీవితంలో మనం ప్రభు కొరకు ఏదో చూసుకుంటాం, నింపబడి మనం ఆ మనిషిని చూసుకొని ముందుకు సాగాలి. దేవుడి మాట మన కొరకే దీవించాలి.